తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దిన వాక్య ధ్యానం కొరకు మనల్ని దేవుడు సిద్ధపరిచిన ఈ కృప కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈ దినము చెప్తున్న ఈ వాక్యమును మీరు వినండి, ఆశీర్వదింపబడండి, ప్రార్థనలు ఏకీభవించండి, దీవింపబడండి. అనుదినము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మేము భారంతో ప్రార్థన చేస్తున్నాము. ఈ వాక్యాలు విని దేవునిలో హత్తుకొని మేము అందరము జీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపడేవారముగా ఉండాలని మా ప్రయాస. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 నిమిషాలు వాక్యం కొరకు మీ సమయమును వెచ్చించి దేవుని దీవెనలు పొందాలని కోరుకుంటూ ఈ దిన వాక్య భాగము యోబు గ్రంథము 23వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు గురించి మనం బాగా తెలుసుకుంటాము. ఆయన భక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాము. వాక్యంలో దేవుడు ఆయన్ని ఎంతగా శోధించాడో కూడా చూస్తూ ఉంటాం. యోబు అంటున్నాడు ఇక్కడ, నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వల్లే కనబడుతును అంటున్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుని వాక్యం రాయబడి ఉంటే మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 48, 10, 11 వచనాలు. నేను నిన్ను పుటము వేసిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పుటము వేసి తిని, నా నిమిత్తమే అలాగూ చేసి తిని అని అక్కడ వాక్యంలో చెప్తాడు. అది ఇజ్రాయేలీల గురించి. పాపం చేస్తుంటే వారు ఇజ్రాయేలీలు పాపం చేయకుండా ఉండాలని వారిని శోధిస్తూ ఉంటారనమాట. అది నెబుకద్నెజరుకు అప్పచెప్పిన విధానాన్ని, అక్కడ వాళ్ళు శ్రమలు పొందిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నేను మిమ్మల్ని శోధించి తిని, మిమ్మల్ని నేను పుటం వేసి తిని, నా నిమిత్తమే మిమ్మల్ని పుటం వేసి తిని అని అక్కడ యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంటాడు. అలాగే ఇక్కడ కూడా యోబు కూడా నేను పుటం వేయబడిన తర్వాత సువర్ణం వల్లే కనబడుతున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు యోబుని శోధించాడు. ఎలా శోధించాడంటే పుటం వేశాడు. ఆయన వ్యాధుల కొలిమిలో పుటం వేశాడు, నష్టముల కొలిమిలో పుటం వేశాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆ స్థితిలో ఆయన్ని కొలిమి వేశాడు. ఇన్ని విధాలుగా శోధించాడు దేవుడు, యోబుని శోధించాడు. కానీ యోబు ఏమంటున్నాడు చూసారా, నేను సువర్ణం వల్లే కనబడుదును, శోధించిన మీదట నేను సువర్ణం వల్లే కనబడతాను. మరి మనం కూడా ఏం చేస్తున్నాం? మనల్ని శోధించినప్పుడు, మన మీద శోధనకు గురి అయినప్పుడు దానిని జయించగలగడానికి దేవుని హత్తుకుంటున్నామా? ఆ శోధన నుండి బయటపడడానికి దేవుని వేడుకుంటున్నామా? ఆ శోధన నుండి తప్పింపబడాలని ఈ యోబు వల్లే బలమైన విశ్వాసం కలిగి ఉన్నామా? ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాం. రెండో విషయం ఏమంటున్నాడు అంటే, నా పాదములు ఆయన అడుగుజాడలను విడువక నడిచినవి. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఎంత శోధనలో కూడా నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే, కొంచెం శోధన వస్తే ఏదేదో చేస్తుంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, ప్రార్థన చేయడం మానేస్తాము, వాక్యం చదవడం మానేస్తాము. కానీ ఈయన ఏమంటున్నాడు ఇక్కడ యోబు, ఆయన అడుగు జాడలు నేను విడువక నడిచి తిని అంటున్నాడు. తర్వాత ఏమంటు, నేను అటు ఇటు తగలక ఆయన మార్గం అనుసరించి తిని అంటున్నాడు. ఇంత శోధనలో కూడా ఆయన విడువక నడిచాడట, అటు ఇటు తొలగక ఆయన మార్గాన్ని అనుసరించాడట యోబు గారు. అంత మాత్రమే కాదు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఎంత శోధనలో కూడా ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞను నేను విడవలేదు అంటున్నా. అంటే ఆజ్ఞలన్నీ నెరవేర్చిన భక్తుడు అనమాట ఈయన యోబు గారు. తండ్రి ఇచ్చిన ప్రతి ఆజ్ఞను నెరవేర్చిన భక్తుడని ఈ వాక్యం ద్వారా తెలియబడుతుంది. ఆయన ఆజ్ఞలను నేను విడవలేదు అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడంటే, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. ఎంత గొప్ప మాట అండి ఇది! ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తినండి. మన స్వాభిప్రాయాలు మనమేమో చెప్పేస్తూ ఉంటాం. ఏదన్నా ఎవరికన్నా సలహా ఇవ్వాలంటే మనకు సొంతగా ఏవేవో చెప్పేస్తూ ఉంటాం. వాక్యానుసారంగా చెప్పడం కానీ, దేవుని మాటను అనుసరించి చెప్పడం కానీ చెప్పం. ఒక్కొక్కసారి మన ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం. కానీ ఇక్కడ యోబు అంటున్నాడు, నా స్వాభిప్రాయం కంటే ఆయన నోటి మాటలని నేను ఎక్కువగా అనుసరించాను అంటున్నాడు. మన స్వాభిప్రాయం కొట్టేసుకోవాలి. దేవుని బిడ్డలాగా
విశ్వాసులుగా, రక్షణ పొందిన బిడ్డలుగా మన స్వాభిప్రాయాలను కొట్టేసుకోవాలి. తండ్రి స్వాభిప్రాయాన్ని మనం స్వీకరించాలి. ఆయన అడుగుజాడలు నడవడానికి నేర్చుకోవాలి. ఆయన మార్గం అనుసరించడం నేర్చుకోవాలి. యోబు గారి వల్లే కుటుంబం వేయబడిన సువర్ణం వల్లే నేను కనబడుతున్ననే విశ్వాసము మనకి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి విశ్వాసము, ఇట్టి నిరీక్షణ, ఇట్టి దైవ భక్తి మనము కూడా అలవర్చుకోవాలని తండ్రి మనకి ఈ వాక్యంలో రాయించి ఉంచారు. కాబట్టి మనకి బుద్ధి వచ్చినట్లు చెబుతున్న ఈ వాక్యాలని మనం అనుసరించి ఒకవేళ ఏదైనా శోధనలో పడి ఉంటే దాని నుండి మనము పుటం వేయబడి ప్రకాశిస్తాము అనేటువంటి ఆశతోటి మనం ఎదురు చూస్తూ దేవుని కృపను పొందుకుందాం గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ఇచ్చిన వాక్యం వరకు స్తోత్రములు నాయన. యోబు గారిని మా ముందుంచినందుకు స్తోత్రములు నాయన. ఆయన్ని మీరు పుటం వేశారు ప్రభువా, సువర్ణ వల్లే కనబడుతున్నాడు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మీ అడుగు జాడలు విడవలేదని చెబుతున్నాడు ప్రభువా, మేము కూడా విడవకుండా నేర్పించు దేవా. మీ ఆజ్ఞల వెంబడి నడుచుకోవడానికి ఆయన వల్ల నేర్పించు ప్రభువా. మా స్వాభిప్రాయం కంటే మీ మాటలని ఎక్కువగా నేను ఎంచుకున్నానని చెప్తున్నాడు ప్రభువా. ఆ విధంగా మేము కూడా నేర్చుకోవడానికి కృప చూపు ప్రభువా. వించిన బిడ్డలందరూ నాయన ఈ వాక్యం ద్వారా బలపరచబడి మీలో స్థిరపరచబడి ప్రభువా నైనా ఏదైనా శోధన పాలైనట్లయితే జయించి ప్రభువా సువర్ణం వల్ల మెరేయడానికి వారిని అందరినీ మీరు సిద్ధపరచుకొని మహిమ పొందు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్తుతి విజ్ఞాపన మీ బంగారు పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.